ప్రశంసల విమర్శలు అమరావతి రాజధాని చట్టబద్ధత అన్న దాని మీద అంటే నిజానికి ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు దాన్ని వ్యతిరేకించినా విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చట్టబద్ధత అనేది సహజంగా ఉన్నదే కదా. ప్రత్యేకించి మధ్యలో దాన్ని ఏదో మార్చాలి 3 రాజధానులు అనడం వల్ల కొంత అవాంతరం వచ్చింది తప్ప, లేకపోతే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక దానికి ఒక రాజధాని ఉండాలన్నది అది సహజ న్యాయ సూత్రం. దాంట్లో పెద్ద భిన్నాభిప్రాయాలు కూడా ఏం లేవు. ఆ మాటకు వస్తే వైఎస్ఆర్ పార్టీ కూడా మొదటిసారి గెలిచినప్పుడు దాన్ని ఏమీ తప్పని లేదు, కొన్ని కేసులు అవి వేశారు, కానీ అందువల్ల వాళ్ళవే కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు. తర్వాత 3 రాజధానులు అంటాం, దీనివల్ల కొంత విఘాతం వచ్చింది. అసలు వైసీపీ ఏం చేసిందనే దాంతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని అధికారికంగా గుర్తించి ప్రకటించడంలో వాళ్ళు కూడా చాలా, అప్పటి నుంచి మోదీనే ప్రధానమంత్రిగా ఉన్నారు, వాళ్ళు కూడా కావాలని రకరకాల విన్యాసాలు చేశారు. ఈ కారణం వల్ల ఒక తికమక ఏర్పడింది. ఇప్పుడు దాన్ని చక్కదిద్ది చట్టబద్ధత ఇస్తున్నాము అన్నారు. చట్టబద్ధత అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడేది ఒకటే, అమరావతిలో రాజధాని ఉంటుందన్న విషయాన్ని పార్లమెంటు కూడా గుర్తించి ప్రకటిస్తూ ఉంది. పార్లమెంటు అమరావతి అని చెప్పినట్టు కూడా ఏం కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించుకుంటే పార్లమెంట్ దాన్ని ఎండర్స్ చేస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్రాల రాజధానులను పార్లమెంటు ఆమోదించాలి అన్న నిబంధన ఏమీ లేదు. కాకపోతే ఇది విభజన చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి, విభజన చట్టము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ ఆమోదించింది కాబట్టి ఇది కూడా అక్కడి నుంచి రావాలి అన్నది. సో ఆ మేరకు దాంట్లో సెక్షన్ 5 దాంట్లో ఒక చిన్న చేసి న్యూ క్యాపిటల్ అన్నదే, న్యూ క్యాపిటల్ అంటే అమరావతి అనేది పెట్టారు. సో దీన్ని మనం స్వాగతించటము, అస్పష్టత ఉండకుండా ఉండాలని చెప్పడం ఒక తీరు, కానీ ఇది ఒక చాలా చారిత్రక సన్నివేశము. దీంతో మొత్తం గేమ్ చేంజ్ అయిపోతుంది, అంత మారిపోతుంది అంటే మళ్ళీ అది కూడా కొంచెం హైప్. అంత హైప్ కూడా ఇక్కడ అవసరం లేదు. దీనివల్ల భవిష్యత్తులో చేసే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది కూడా ఎవరు చెప్పలేరు. కాబట్టి ఒక విషయం స్వాగతించదగింది, స్పష్టత వచ్చింది, దీనికి కట్టుబడి ఉండాలని మనం కోరుకోవచ్చు, కానీ దీంతోనే తలకిందులైపోతుంది అనుకోనక్కర్లేదు. ఎందుకంటే పార్లమెంట్